హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2022లో విడుదలైన ట్యాంగ్ అండ్ మీ అనే జపనీస్ మూవీ ఎక్స్ప్లెనేషన్ని చూడబోతున్నాము. మూవీ స్టార్టింగ్ ఫ్యూచరిస్టిక్ జపాన్ అంటే ఇప్పటి నుంచి ఒక 100 సంవత్సరాల తర్వాతటి జపాన్ని చూపించడంతో మొదలవుతుంది. ఆ టైంలో అంతా కూడా రోబోట్స్ ద్వారానే పని జరుగుతుందంట. ఊరంతా రోబోట్స్తోనే నిండిపోయి ఉంటుంది. ఇంటి పనులు, వంట పనులు, ఏం పనులు చేయాలన్నా రోబోట్స్కి మనుషులు సహాయం చేస్తూ ఉన్నాయి. ఈ స్టోరీ యొక్క మెయిన్ క్యారెక్టర్ పేరు కెన్. కెన్కి వర్చువల్ రియాలిటీ గేమ్స్ ఆడటం అంటే చాలా ఇష్టం. ఇవాళ పొద్దున్నే లేచి కూడా ఆ పనే చేస్తూ ఉంటే కెన్ దగ్గరికి వాళ్ళ వైఫ్ ఏమీ అయితే వచ్చి మన గార్డెన్లో ఏదో ఒక వియర్డ్ రోబోట్ అయితే ఉంది, ఒకసారి వెళ్ళి చూడవా అని అడుగుతుంది. ఏమీ మాటలను పట్టించుకోకుండా హాల్లోకి వెళ్ళి టీవీ చూడడం మొదలు పెడతాడు. చెప్పింది నీకే, ఒకసారి గార్డెన్కి వెళ్ళి చూడొచ్చు కదా, ఎందుకు ఇంత బద్ధకమని అంటే ఆమె మాటల్ని ఇంకా వినిపించుకోకుండా కిచెన్ లోపలికి ఏమన్నా తినడానికి అయితే వెళ్తాడు. అసలు నీకు ఎంత చెప్తున్నా వినిపించట్లేదు, రోజుకి బద్ధకం ఎక్కువైపోతుంది. ఇంతకీ నీ జాబ్ ఇంటర్వ్యూ సంగతి ఏమైంది అని అడిగినప్పుడు వామో అనవసరంగా ఈ టాపిక్లో ఇరుక్కోవడం దేనికని అతనైతే స్ట్రైట్గా గార్డెన్లోకి వెళ్ళి ఆ రోబోట్ సంగతి ఏంటో చూద్దాం అనుకుంటాడు. కెన్ ఆ రోబోట్ దగ్గరికి వెళ్ళి బోల్డెన్ని క్వశ్చన్లు అయితే అడుగుతాడు. కానీ ఆ రోబోట్ మాత్రం కెన్ ఏం మాట్లాడుతుందో దాన్ని రిపీట్ మాత్రమే చేస్తుంది. కానీ అతని క్వశ్చన్స్కి వేటికి కూడా ఆన్సర్ అయితే ఇవ్వట్లేదు. సరే రోబోట్ బాబు, నీ పేరేంటి అని అడిగినప్పుడు ఆ రోబోట్ పేరు ట్యాంగ్ అని అయితే చెప్తుంది. కెన్ వెంటనే ట్యాంగ్ ని ఒక చెత్త కుప్ప సెంటర్ దగ్గరికి తీసుకుని వస్తాడు. అక్కడున్న మెకానిక్ అయితే మన ట్యాంగ్ ని పరిశీలించి ట్యాంక్ కి సీరియల్ నెంబర్ లేదు కాబట్టి ట్యాంక్ ని రీసైకిల్ చేయలేమని చెప్తాడు. ట్యాంక్ ని ఇంకా డీప్ గా పరిశీలించడానికి దాని డబ్బాని ఓపెన్ చేసి చూస్తే ఆటోబిట్ సిస్టమ్స్ యొక్క లోగో అయితే ఉంటుంది. ఆటోబిట్ సిస్టమ్స్ అనే ఈ కంపెనీని ప్రస్తుతం మనుషులందరికీ కూడా ఉపయోగపడే మోస్ట్ యూస్ఫుల్ అండ్ పవర్ఫుల్ రోబోట్స్ ని సప్లై చేస్తూ ఉంది. రోబోట్ డెవలపింగ్ కంపెనీస్ అన్నిట్లోనూ కూడా ప్రస్తుతం నెంబర్ 1 పొజిషన్ లో అయితే ఉంది. ట్యాంక్ అయితే చెత్తకుప్ప దగ్గరే వదిలేసి వచ్చేస్తాడు. కానీ అతనికి తెలియదు ట్యాంక్ కూడా అతని వెనకాల సైలెంట్ గా ఫాలో అవుతూ వచ్చేస్తూ ఉన్నాడని. కెన్ వాళ్ళ ఇంట్లోపలికి నడుచుకుంటూ వచ్చేస్తాడు. పొరపాటునే డోర్ క్లోజ్ చేయడం అయితే మర్చిపోయాడు. ట్యాంక్ కి దొరికిందే ఛాన్స్ కాబట్టి డోర్ ఓపెన్ లో ఉందని చూసి అది కూడా లోపలికి దూరిపోతుంది. కెన్ రీసెంట్ గానే ఒక మెడికల్ సెంటర్ లో డాక్టర్ పొజిషన్ కోసం ఇంటర్వ్యూ చేయడానికి అయితే అప్లై చేశాడంట. కానీ ఆ ఇంటర్వ్యూ టైంకి అతను హాస్పిటల్ కి వెళ్ళలేకపోయాడు. ఏం చేస్తున్నావు, అంత బిజీగా నువ్వు ఇంట్లో ఏం పీకుతున్నావు, ఇంటర్వ్యూకి వెళ్ళడానికి నీకు ఏం నొప్పి అని ఏమీ అయితే అడుగుతుంది. ఓ షట్, ఇంటర్వ్యూ ఉంది కదా, నేను అసలు మర్చిపోయాను. యాక్చువల్గా నిజంగానే మర్చిపోయాను. నేను మర్చిపోయి ఉండకపోతే అసలు ఆ ఇంటర్వ్యూకి వెళ్ళేవాడిని అని అతను కవర్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటే నువ్వు అసలు రోజుకి బద్ధకస్తుడు అవుతున్నావు, రెస్పాన్సిబిలిటీ తగ్గిపోతుంది, ఇంటి పనులు, వంట పనులు అన్నీ నేను చేస్తున్నాను, దానికి పైగా జాబ్కి వెళ్ళి ఇంటి కోసం డబ్బులంతా కూడా నేనే సంపాదిస్తున్నాను. రోజులో 24 గంటలు నువ్వు ఇంట్లో కూర్చొని పీకుతున్నా అంత గొప్ప పని ఏమీ కూడా నాకు కనిపించట్లేదు. రోజుకి నీ వల్ల నాకు కోపం, ఫ్రస్ట్రేషన్, బీపీ మొత్తం అంతా కూడా ఎక్కువైపోతుంది. ఏదో ఒక పనికి వెళ్ళొచ్చు కదా అని అడుగుతుంది. లేదు నేను గార్డెన్లో ఉన్న గేట్ని ఫిక్స్ చేసేస్తాను కదా అని పిచ్చి వాగుడు మొత్తము కూడా వాగడంతో ఏమీకి బాగా కోపం వచ్చి అక్కడ దగ్గరలోనే ఉన్న ఒక గడియారాన్ని అయితే కింద వేసి విరగొట్టేస్తుంది. ఏమీ అడుగుతున్న ప్రశ్నలన్నిటికీ కూడా కెన్ సమాధానం ఇవ్వాల్సింది పోయి ఏమీ విరగొట్టిన ఆ క్లాక్ వైపు చూపించి ఇది మా నాన్న చనిపోయే ముందు నాకు ఇచ్చిన ఆఖరి గిఫ్ట్, ఇది నా ఫేవరెట్ క్లాక్ అని నీకు తెలిసినా కూడా నువ్వు దాన్ని విరగొట్టావంటే నువ్వు నా గుండెని విరగొట్టడానికి ట్రై చేసినట్టే అని మాటని మార్చడానికి అయితే ట్రై చేస్తాడు. ఏమీకి విషయం అర్థమవుతుంది. టాపిక్ డైవర్షన్ చేయొద్దు, నీ లైఫ్ ప్లాన్ ఏంటి, కొంచెం ఇంకొన్ని ఇయర్స్ అయిన తర్వాత నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అని అడిగినప్పుడు ఇంకా నోరు మూసుకుంటావా, ఒకటే నస పొద్దున్న నుంచి నువ్వు నోరు అసలు ముయ్యట్లేదు, వాగుతూనే ఉంటున్నావు అన్న విషయం నీకు అర్థం కావట్లేదు అని కోపంగా అరుస్తాడు. నాకు నా లైఫ్ పైన ఇంకా నీ పైన ఇంట్రెస్ట్ మొత్తము కూడా పోయింది, కాసేపు నువ్వు నోరు మూసుకున్నావంటే నేను ప్రశాంతంగా ఉండగలుగుతాను అని అంటాడు. ఇంకా కెన్ వాగుడిని ఏమీ అస్సలు భరించలేకపోతుంది. ఏమీకి ఒళ్ళు మండిపోవడంతో కెన్ని ఇంకా కెన్ పక్కనే ఉన్న ఆ ట్యాంక్ ఇద్దరిని కూడా ఇంట్లోపల నుంచి అయితే బయటికి గెంటేస్తుంది. ఎందుకంటే ఈ ఇల్లు ఏమిది కాబట్టి. కెన్ ఇంకా ట్యాంక్ ఇద్దరు కూడా బస్ స్టాప్ లో అలా కూర్చొని ఉన్న టైంలో ట్యాంక్ బాడీ నుంచి ఏదో చిన్న లీక్ జరుగుతూ ఉండడం కెన్ అయితే నోటీస్ చేసి వెంటనే దాని డబ్బాని ఓపెన్ చేసి చూస్తే లోపల ఒక లిక్విడ్ బాటిల్ బ్రేక్ అవడం వల్ల ఆ బాటిల్లో ఉన్న లిక్విడ్ మొత్తం కూడా డ్రాప్స్ గా కిందకి కారిపోతూ ఉంది. అందుకే కెన్ వెంటనే అతని సాక్స్ ని తీసైతే ఆ లిక్విడ్ బాటిల్ చుట్టూ కూడా వ్రాప్ చేసి ప్రస్తుతానికైతే ఆ లీకేజ్ ని ఆపడానికి ట్రై చేస్తాడు. అప్పుడే అతని కళ్ళు అయితే ఆటోబిట్ సిస్టమ్స్ లోగో పైన ల్యాండ్ అవుతాయి. కెన్ ఒకసారి అతని ఫోన్ అయితే తీసి ఆ లోగోని స్కాన్ చేసి చూస్తే కంపెనీ డీటెయిల్స్ అన్నీ కూడా రావడం స్టార్ట్ అవుతాయి. కంపెనీ వాళ్ళు ఇప్పుడు ఒక ఆఫర్ని అయితే అనౌన్స్ చేసి ఉంటారు. ఇలాంటి పాత మోడల్స్ అన్నిటిని కూడా వాళ్ళ కంపెనీకి తీసుకొని వెళ్ళి ఇస్తే దీనికి ఎక్స్చేంజ్గా వాళ్ళు కొత్త మోడల్స్ని ఇస్తారంట. ఏమీ ఎప్పటి నుంచో కిచెన్లో తనకి హెల్ప్ చేయడానికి ఒక వంట చేసే రోబోట్ని కొనుక్కుందాం అనుకుంటుంది. కానీ తన వల్ల అయితే కుదరట్లేదు. కెన్కి ఈ విషయం గుర్తు రావడంతో వెంటనే ట్యాంక్ని వాళ్ళ కంపెనీకి తీసుకొని వెళ్ళి ఏమీకి ఇష్టమైన ఆ వంట చేసే రోబోట్ని తెచ్చి ఏమీ మనసుని కొంచెం కూల్ చేద్దామన్న ప్లాన్లో అయితే ఉంటాడు. కెన్ ఇప్పుడు ట్యాంక్ని ఆటోబిట్ కంపెనీకి తీసుకొని వెళ్ళి ఇచ్చేద్దాం అనుకుంటున్నాడు కాబట్టి ముందు ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి ఫ్లైట్ టికెట్ని అయితే కొంటాడు. తర్వాత ఫ్లైట్లో ఇద్దరు కూర్చుంటారు. ట్యాంక్ని కాసేపు ప్రశాంతంగా ఉండమని అతను పడుకోవాలనుకుంటున్నట్టుగా చెప్తాడు. ట్యాంక్ అయితే ఎదురుగా ఉన్న స్క్రీన్ని ఆన్ చేసి దానిలో వస్తూ ఉన్న ఒక కార్టూన్ షోని అయితే చూస్తుంది. ఆ షోలో ఇద్దరి ఫ్రెండ్స్ నిధిని వెతుక్కుంటూ వెళ్తారు. ఫైనల్
ఫైనల్గా ప్రూవ్ అయ్యే ఒక పాయింట్ ఏంటంటే నిధి డబ్బులు అన్నిటికన్నా కూడా ఫ్రెండ్షిప్ చాలా ఇంపార్టెంట్, ఫ్రెండ్షిప్ కన్నా బలమైనది ఇంకేమీ లేదని ట్యాంగ్ అయితే ఈ పాయింట్ని గట్టిగా తన బ్రెయిన్లో ఫీడ్ చేసేసుకుంటుంది. అదే ఫ్లైట్లో ఉన్న ఒక బూస్ట్ బాబు అయితే కెన్ని డిస్టర్బ్ చేసేలా పాప్కార్న్ని కెన్ మీదకి విసురుతాడు. కెన్ అయితే వాడిని ఆపమని అన్నా సరే వాడు ఆపకపోవడంతో 2-3 బూతులు అయితే బై మిస్టేక్గా కెన్ నోట్ నుంచి వచ్చేస్తాయి. ఈ బూతులు బ్యాడ్ వర్డ్స్ అన్నిటినీ కూడా ట్యాంక్ దాని బ్రెయిన్లో ఫీడ్ చేసుకుంటుంది. ఆపకుండా అవే బ్యాడ్ వర్డ్స్ని గట్టిగా బయటికి రిపీట్ చేస్తుంది ఆన్ ఎ లూప్. అందరూ వింటున్నారే, కొంచెం ఆ టేప్ రికార్డింగ్ని ఆపచ్చు కదా, నా పరువు తీసేలా ఉన్నావు, గోల ఆపు అని గట్టిగా అరుస్తాడు. ట్యాంక్కి కోపం వస్తుంది అనుకుంటా. వెంటనే హాట్ స్టీమ్ని అయితే బయటికి రిలీజ్ చేసి ఆ ఫ్లైట్లో ఒక పెద్ద హంగామాని అయితే క్రియేట్ చేస్తుంది. ఇద్దరు కంపెనీ హెడ్ క్వార్టర్స్ దగ్గరికి వచ్చేసరికి ఆ రోజుకి కంపెనీ అయితే మూతపడిపోయి ఉంటుంది కాబట్టి వాళ్ళు నెక్స్ట్ డేనే రావాల్సి ఉంటుంది. సో ఇవాళ రాత్రికి వాళ్ళ దగ్గరలోనే ఉన్న ఏదో ఒక హోటల్లో స్టే చేద్దాం అనుకుంటారు. రోడ్ మీద ట్యాంక్కి ఒక కాయిన్ అయితే కనిపిస్తుంది. ఆ కాయిన్ని దాచేసుకుంటుంది కూడా. రాత్రి హోటల్లో స్టే చేస్తూ ఉన్నప్పుడు కెన్ కాఫీ మిషన్ వైపు అలా చూస్తూ నిద్రపోతాడు. కెన్కి వచ్చిన ఒక కల్లో వాళ్ళ నాన్న హాస్పిటల్ బెడ్ పైన పడి ఉంటే అక్కడున్న డాక్టర్స్ అందరూ కూడా సర్జరీ టేబుల్ పైన ఉన్న ఏ వస్తువుని వాడి మీ నాన్నకి ఆపరేషన్ చేద్దామని కెన్ని అడిగినప్పుడు కెన్ ఏం సమాధానం చెప్పలేకపోతూ ఉన్నాడు. సడన్ గా ఏదో సౌండ్ రావడం వల్ల కెన్ నిద్ర అయితే లేచిపోతాడు. చూస్తే ట్యాంక్ కాఫీ మిషన్ ని వెరకొట్టేసి ఉంటుంది. నీ ఖాళీగా ఉండి ఏం పని చేయాలో తెలియట్లేదు అనుకుంటా, నాకు తలనొప్పిగా మారావని కెన్ ట్యాంక్ ని తిడతాడు. తర్వాత రోజు కెన్ ట్యాంక్ ని కంపెనీకి ఎక్స్చేంజ్ పాలసీ కోసం తీసుకొని వచ్చినప్పుడు రిసెప్షనిస్ట్ అయితే ట్యాంక్ మా కంపెనీకి చెందిన మోడల్ కాదు కాబట్టి మేము దీన్ని ఎక్స్చేంజ్ పాలసీలో యాక్సెప్ట్ చేయలేం సార్ అని చెప్పేస్తుంది. ట్యాంక్ అక్కడే దగ్గరలో ఉన్న రకరకాల ఆండ్రాయిడ్ మోడల్స్ అన్నిటిని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఒక టూర్ గైడ్ కొంతమంది పిల్లలందరికీ కూడా ఆ ఆండ్రాయిడ్ మోడల్స్ అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అటు పక్కకి తీసుకొని వచ్చినప్పుడు పిల్లలందరూ కూడా ట్యాంక్ ని చూసి ఎగ్జైట్ అయ్యి ట్యాంక్ దగ్గరికి వచ్చి ట్యాంక్ చుట్టూనే గెంతులేస్తూ ఉంటారు. ఈ టూర్ గైడ్ యాక్చువల్గా అయితే ఒక రోబోట్ డిజైనర్. ఇలాగా స్కూల్ ట్రిప్స్ కోసం పిల్లలందరూ కూడా వీళ్ళ కంపెనీకి వచ్చిన టైంలో పిల్లలందరికీ ఈ ఆండ్రాయిడ్ మోడల్స్ అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత ఇతని పైన పడుతుంది కాబట్టి టూర్ గైడ్గా పార్ట్ టైం జాబ్ కూడా చేయాల్సి వస్తుందని కెన్కి చెప్పైతే కెన్ ఇంకా ట్యాంక్ ఇద్దరిని కూడా అతని రూమ్ లోపలికి తీసుకొని వెళ్తాడు. బికాస్ ఇతనికి ట్యాంక్ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది కాబట్టి. ఇతను ట్యాంక్ని ఎగ్జామిన్ చేస్తున్న టైంలో ట్యాంక్ లోపలైతే ఒక ఎల్లో కలర్ ఫ్లూయిడ్ బాటిల్ని అబ్జర్వ్ చేస్తాడు. దానిపైన చాలా క్రాక్స్ రావడం వల్ల ఆ ఫ్లూయిడ్ లీక్ అవుతుంది కాబట్టి టెంపరీగా ఆ బ్రేక్స్ అన్నిటిని కూడా ఫిక్స్ చేస్తాడు. ట్యాంక్ నేచర్ని ఎంజాయ్ చేస్తూ బటర్ఫ్లైతో ఆడుకునే విధానాన్ని చూసి ట్యాంక్లో క్యూరియాసిటీ ఇంకా ఇమాజినేషన్ అనే ఒక 2 ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. జనరల్గా అన్ని రోబోట్స్ ఇంకా మిగిలిన ఏఐ మోడల్స్లో ఈ 2 ఎలిమెంట్స్ అయితే ఉండవు కాబట్టి ట్యాంక్ అన్ని రోబోట్స్ కన్నా కొంచెం డిఫరెంట్ ఇంకా స్పెషల్ అని అయితే అతను చెప్పాడు. ట్యాంక్ని ఎవరు తయారు చేశారు, ఎందుకు తయారు చేశారనే ప్రశ్నలకి అతని దగ్గర ఆన్సర్ అయితే లేదు, కానీ ట్యాంక్ని ఎవరు రిపేర్ చేయగలుగుతారనే విషయం అయితే అతనికి తెలుసు. ఇతని యొక్క బెస్ట్ ఫ్రెండ్ పేరు ఆట్సుకి అంట. ఆమె కూడా ఒక టాలెంటెడ్ రోబోటిక్ డెవలపరే. ఆట్సుకి వరల్డ్స్ బిగ్గెస్ట్ సైన్స్ మ్యూజియంలో సీనియర్ రోబోటిక్ డెవలపర్గా కూడా పని చేస్తూ ఉంది. తన టాలెంట్ ఎక్సెప్షనల్గా ఉంటుంది. నాకు తన పైన ఫుల్ నమ్మకం ఉంది. మీరు ఒకవేళ కానీ ట్యాంక్ని తీసుకొని ఆమె దగ్గరికి వెళ్ళారంటే ట్యాంక్ని ఆమె కంప్లీట్గా రిపేర్ చేయగలుగుతుంది. తన్ని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను, మీరు కూడా వెళ్ళాలని అతనైతే అడ్వైస్ చేస్తాడు కెన్కి. ఆట్సుకి ఇప్పుడు వేరే ఊర్లో ఉంటుంది కాబట్టి వేరే ఊరు వరకు వెళ్ళాలంటే కెన్ దగ్గర ఇప్పుడు అంత టైం లేదని అంటాడు. నువ్వు ఒకవేళ ట్యాంక్ని కరెక్ట్ టైంకి ఆట్సుకి దగ్గరికి తీసుకుని వెళ్ళలేకపోయావంటే ట్యాంక్ పని చేయడం పూర్తిగా ఆగిపోతుంది. నీకు అదే కావాలంటే నువ్వు ట్యాంక్ని వేరే ఊరు తీసుకెళ్ళకు, ఇక్కడే ఉంచే ట్యాంక్ చచ్చిపోతుంది. అదంతా కూడా నీ ఇష్టం, నేను చెప్పాల్సింది చెప్పాను, డెసిషన్ ఇస్ యోర్స్ అని అంటాడు. కెన్ ట్యాంక్ని ఫెస్టివల్ జరుగుతున్న ఒక క్రౌడెడ్ ప్లేస్ దగ్గరికి అయితే తీసుకొని వస్తాడు. అక్కడ ట్యాంక్ జనాలు ఇంకా వస్తువులన్నింటినీ చూసి ఎక్సైట్ అవుతూ ఉన్న టైంలో కెన్ ట్యాంక్ని ఇక్కడే వదిలించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోదామని అనుకుంటాడు. ఈ ట్యాంక్ దగ్గర ఒక కాయిన్ ఉంటుంది కదా, ఆ కాయిన్ని షాప్ కీపర్కి ఇచ్చి కెన్ కోసం ఒక కాఫీని అయితే కొంటుంది. తప్పటడుగులు వేస్తూ పరిగెత్తుకుంటూ కెన్ దగ్గరికి వస్తూ ఉండే దారిలోనే ట్యాంక్ చేతిలో ఉన్న కప్లో ఉన్న కాఫీ మొత్తం కూడా కిందే ఒలిగిపోతుంది. అతని దగ్గరికి వచ్చేసరికి కప్లో ఎక్కువ కాఫీ కూడా ఉండదు, కానీ ట్యాంక్ కెన్ కోసం ఆలోచించి మరి కాఫీ కొండం. ఇంకా అది రీసెంట్గానే ఒక కార్టూన్ షో చూసింది కదా, దానిలో ఉన్న కొన్ని డైలాగ్స్ని రిపీట్ చేస్తుంది. నిధి కన్నా ఫ్రెండ్షిప్ చాలా ఇంపార్టెంట్ అని. ట్యాంక్ ఒక రోబోట్ అయినా తన భార్య కన్నా మంచిగా ప్రేమగా మాట్లాడుతూ ఉండడం వల్ల కెన్ అయితే ఇంప్రెస్ అయిపోతాడు. అందుకే దాని చేతిలో నుంచి కప్ని తీసుకొని కాఫీ తాగుదాం అనుకుంటే దానిలో ఎంతో కాఫీ ఉండదు. అయినా ట్యాంక్ కోసం ఆ కొంచెం కాఫీని పెద్ద తాగేసినట్టుగా యాక్టింగ్ అయితే చేస్తాడు. దానివల్ల ట్యాంక్ హ్యాపీగా అయితే ఫీల్ అవుతుంది. కెన్ ట్యాంక్ని తీసుకొని షెంగ్జాన్ అనే వేరే సిటీకి అయితే వస్తాడు. అక్కడ
ఫైర్ వర్క్ షోని చూస్తూ వీళ్ళిద్దరూ కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్న టైంలో ట్యాంక్కి ఏవో కొన్ని ఫ్లాష్ బ్యాక్స్ అయితే గుర్తొస్తాయి. కొన్ని రోబోట్స్ అయితే మనుషులతో గొడవ పడడం, ఇంకా అక్కడ ఏదో పెద్ద బాంబ్ బ్లాస్ట్ లాంటిది జరగడం లాంటి కొన్ని విజువల్స్ అన్ని ట్యాంక్కి గుర్తు రావడంతో కెన్ కాళ్ళ దగ్గరికి వెళ్ళి దాక్కుంటుంది. కెన్ కలవడానికి వచ్చిన ఆట్సుకిని అయితే ఫైనల్గా కలుస్తాడు. ఆట్సుకి ట్యాంక్ని చూసి హ్యాపీగా అయితే ఫీల్ అవుతుంది. కెన్ ఇంకా ఆట్సుకి వీళ్ళిద్దరూ కూడా సోది కబుర్లు ముచ్చట్లు చెప్పుకుంటూ ఉన్న టైంలో ట్యాంక్ని ఎవరో అయితే ట్రాప్ చేస్తారు. ఒక బొమ్మ కార్ని కావాలని ట్యాంక్ వైపుకి పంపించి ట్యాంక్ని ఆ ట్రాప్లో పడేలాగా ఒక బోన్లో బంధించేస్తారు. చూస్తే ఇద్దరు రౌడీలు అయితే ట్యాంక్ని ఇప్పుడు ఇలా ట్రాప్ చేసి బంధించి ఎక్కడికో తీసుకువెళ్తూ ఉంటారు వాళ్ళ కార్లో. ట్యాంక్ని ఎవరో కిడ్నాప్ చేశారని వీళ్ళిద్దరూ కూడా చాలా లేట్గా రియలైజ్ అవుతారు. ఆట్సుకి కెన్కి తన ఐడి కార్డ్ని అయితే ఇచ్చి వెళ్తూ ఉన్న బండిలో సరిగ్గా చూసి ఇసురు, నా ఐడి కార్డ్లో GPS ట్రాకర్ ఉంది కాబట్టి మనం ఆ బండిని ట్రాక్ చేయగలుగుతామని. ఆట్సుకి చెప్పినట్టే ఆట్సుకి ఒక ఐడి కార్డ్ని ఆ మూవింగ్ వెహికల్ లోపల అయితే ఇసిరేస్తారు. తర్వాత ఆ వెహికల్ని వీళ్ళిద్దరూ ఇంకొక వెహికల్లో వెనకాల ఫాలో అవుతూ ఉంటారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఏమీకి తన ప్రమోషన్ పార్టీ సీన్ అయితే గుర్తొస్తుంది. అక్కడే తను మొదటిసారి కెన్ని కలిసి ఉంటుంది. వైన్ బాటిల్ని ఓపెన్ చేసినప్పుడు ఆ బాటిల్ క్యాప్ అయితే సీలింగ్కి తగిలి మరీ కెన్ దగ్గరికి వెళ్తుంది. అలా వాళ్ళ ఫస్ట్ మీటింగ్ మొదటిసారి ఏమీ కెన్ని కొట్టి ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్యన మంచిగా మాటలు కూడా కలుస్తాయి. తర్వాత వాళ్ళిద్దరూ కూడా రిలేషన్షిప్లోకి వచ్చి ఉంటారు. ఏమి ఇప్పుడు అదే వైన్ బాటిల్ క్యాప్ని పట్టుకొని కెన్ని ఒకసారి గుర్తు చేసుకొని కెన్కి కాల్ చేస్తుంది. కెన్ ఏమో ట్యాంక్ని రెస్క్యూ చేసే మిషన్లో కొంచెం బిజీగా ఉంటాడు. ఇదే టైంలో ఏమీ కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేస్తాడు. ఏమీ ఇంకా మాట్లాడడం మొదలు పెడుతుంది. నేను చూసుకొని ఫుల్గా అలసిపోయాను. నీకు నేనే అడ్డుగా ఉన్నాను అనుకుంటే నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. నాకు డివోర్స్ కావాలని అడుగుతుంది. ఏమీనే అంత పెద్ద డెసిషన్ తీసేసుకున్న తర్వాత కెన్ నోట్ నుంచి మాట కూడా రాదు. ఇంకా కెన్ కాల్ కట్ చేసేస్తాడు. ఏమీకి కూడా విషయం అర్థమవుతుంది. ఆట్సుకి ఇంకా కెన్ ఇద్దరు కూడా ట్యాంక్ని రెస్క్యూ చేసే మిషన్లో దగ్గరలోనే ఉన్న వేర్ హౌస్ లోపలికి అయితే దూరిపోతారు. రౌడీలు ఇద్దరు కూడా కార్ని అక్కడ పార్క్ చేసి వాళ్ళ బాస్ని తీసుకురావడానికి అయితే అటు పక్కకి వెళ్ళినప్పుడు వీళ్ళిద్దరూ కేజ్ దగ్గరికి వచ్చి కేజ్ లోపల నుంచి ట్యాంక్ని రిలీజ్ చేసేస్తారు. ఇద్దరు ట్యాంక్ని తీసుకొని అక్కడి నుంచి తప్పించుకొని పారిపోదాం అనుకునే టైంకి అక్కడికి డాక్టర్ క్యాట్ అని ఒక మాస్టర్ మైండ్ అయితే వస్తాడు. అతను వీళ్ళిద్దరిని పక్కకి నెట్టేసి మరి ట్యాంక్ డబ్బాని ఓపెన్ చేసి లోపల ఉన్న చిప్ని అయితే జాగ్రత్తగా ఎగ్జామిన్ చేసి ట్యాంక్ని తయారు చేసిన అతని పేరు డాక్టర్ బాబా అని చెప్తాడు. డాక్టర్ క్యాట్ వీళ్ళ పర్మిషన్ లేకుండా ట్యాంక్ని వాళ్ళిద్దరి దగ్గర నుంచి కూడా లాక్కొని వెళ్ళిపోతాడు. అతని దగ్గర రౌడీలు ఉన్నారు కాబట్టి వీళ్ళు కూడా ఏం చేయలేకపోతారు. అందుకే కెన్కి ఒక మంచి ఐడియా అయితే వస్తుంది. ట్యాంక్ని ఫుల్గా రెచ్చగొడతాడు. ట్యాంక్ ఎందుకు పనికిరాని ఒక రోబోట్ అని చెత్త కుప్పలో దొరికింది, చెత్త కుప్పలో పడిచినా సరే దానివల్ల ఏం ఉపయోగం ఉండదు మీకు అని. ట్యాంక్కి కొంచెం కోపం వస్తుంది కాబట్టి దానికి అంటుకొని ఉన్న ఆ రౌడీలు ఇద్దరి మీదకి కూడా హీట్ స్టీమ్స్ని అయితే వెంటనే వదిలేస్తుంది. ఆ రౌడీలు ఇద్దరు కూడా పక్కకి పడిపోతారు. కెన్ స్లింగ్ షాట్స్ని వేసి అయితే రౌడీని ఆపడానికి ట్రై చేస్తాడు. కానీ అతని వల్ల పెద్ద ప్రయోజకరమైన పని ఏమీ జరగకపోవడంతో ఆట్సుకి అక్కడే ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చే ఒక మెషిన్ అయితే కనిపిస్తుంది. దాన్ని అడ్డం పెట్టుకొని ఆ రౌడీని ఇంకొక అడుగు కూడా ముందుకి వేయద్దని బెదిరిస్తుంది. ఆట్సుకి కెన్తో నేను వీళ్ళని చూసుకుంటాను, నువ్వు ట్యాంక్ని తీసుకొని ఇక్కడి నుంచి అయితే ట్యాంక్ని తయారు చేసిన డాక్టర్ బాబాని కలవడానికి అయితే వెంటనే వెళ్ళిపో అని వాళ్ళిద్దరిని కూడా ఆ ప్లేస్ నుంచి అయితే పంపించేస్తుంది. కొంచెం దూరం వెళ్ళేసరికి ట్యాంక్ ఓవర్ హీట్ అయి కింద పడిపోతుంది. కెన్ దాని డబ్బాని ఓపెన్ చేసి చూస్తే లోపల ఉన్న ఎల్లో కలర్ లిక్విడ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి ఏం చేయాలో కూడా కెన్కి అర్థం కావట్లేదు. అదే టైంకి కెన్ ఫోన్కి ఒక కాల్ రావడంతో ఎవరబ్బా అని చూస్తే డాక్టర్ బాబాని వీళ్ళకి కాల్ చేసి ఉంటాడు. డాక్టర్ బాబాని ఈ రోబోట్ని తయారు చేశాడు. నిజానికి ఈ రోబోట్ పేరు ఏమి ట్యాంక్ కాదంట, ఈ రోబోట్ పేరు జేమ్స్ అంట. కానీ మనం ముందు నుంచి ట్యాంక్ అని పిలుచుకుంటున్నాం కాబట్టి ట్యాంక్ అనే పేరుతోనే కంటిన్యూ చేద్దాము. ఒక రీసెర్చ్ ఫెసిలిటీలో జరిగిన పెద్ద బాంబ్ బ్లాస్ట్లో అన్ని ఆండ్రాయిడ్ రోబోట్స్ కూడా చనిపోయినాయి అంటే ట్యాంక్ తప్ప. సో ట్యాంక్ ఇస్ ద ఓన్లీ సర్వైవర్ అని చెప్పి నువ్వు ట్యాంక్ని మా ఇంటికి కానీ తీసుకొని వచ్చావంటే నేను ట్యాంక్ని తొందరగా రిపేర్ చేయగలుగుతానని కూడా అతని ఇంటి అడ్రస్ని ఇచ్చి వెంటనే వాళ్ళిద్దరిని అక్కడికి రమ్మని పిలుస్తాడు. వాళ్ళిద్దరూ మళ్ళీ జర్నీని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఒక సిటీ నుంచి ఇంకా దూరంగా ఉన్న ఇంకొక సిటీకి ఫ్లైట్లో ట్రావెల్ చేస్తారు. నెక్స్ట్ బోట్ జర్నీని కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఆ తర్వాత ట్యాంక్ నడుస్తూ పొరపాటున నీళ్ళల్లో అయితే పడిపోతుంది. ట్యాంక్ని కాపాడే ప్రాసెస్లో కెన్ కూడా కాళ్ళు స్లిప్ అయ్యి అయితే ఆ నది లోపల పడిపోతాడు. ఇద్దరు కూడా వడ్డు దగ్గర కూర్చొని ఉంటారు. కెన్ ట్యాంక్ని శుభ్రంగా క్లీన్ చేస్తాడు. ఎందుకంటే అది పూర్తిగా తడిచిపోయి ఉంటుంది కాబట్టి. కెన్ ఇంతలాగా ట్రావెల్ చేయడం ట్యాంక్కి కూడా నచ్చట్లేదు. తిరిగి ఇంటికి వెళ్ళిపోదాం కదా, నా కోసం నువ్వు ఇంతలాగా కష్టపడాల్సిన అవసరం లేదని అంటుంది. అప్పుడే కెన్ ఒక విషయాన్ని రివీల్ చేస్తాడు. కెన్ యాక్చువల్గా ఒక డాక్టర్. వాళ్ళ నాన్న చావు బ్రతుకుల మధ్యన ఆఖరి క్షణాల్లో
కొట్టుమిట్టాడుతూ హాస్పిటల్ బెడ్ పైన పడి ఉన్నప్పుడు కెన్ ఏం మెడిసిన్ ఏం ఇంజెక్షన్ వాడాలో తెలియక కన్ఫ్యూజన్లో వాళ్ళ నాన్నకి సరైన ఇంజెక్షన్ని ఇవ్వలేకపోయాడు. దానివల్లే వాళ్ళ నాన్న చనిపోయారు. అప్పటి నుంచి కెన్లో ఆ గిల్ట్ అయితే ఉండిపోతుంది. అందుకే డాక్టర్ జాబ్ని మళ్ళీ తీసుకోవడానికి కూడా అతను రెడీగా లేడు. ఏమీ ఎప్పుడు కూడా అతన్ని మళ్ళీ తిరిగి డాక్టర్ జాబ్లో జాయిన్ అవ్వమని అరుస్తూ ఉంటే కెన్ మాత్రం ఆ విషయాన్ని అలా ఇగ్నోర్ చేస్తూ ఉంటాడు బికాస్ ఆఫ్ దిస్ ఫ్లాష్ బ్యాక్. కెన్ కొంచెం అప్సెట్ అయ్యి మూడ్ ఆఫ్లో ఉన్నాడని ట్యాంక్ నోటీస్ చేసి ఉంటుంది కాబట్టి ట్యాంక్ కొన్ని పాటలు ఇంకా డాన్సులు చేసి కెన్ని ఎంటర్టైన్ చేయడానికి అయితే ట్రై చేస్తుంది. కెన్ మొహంలో ఒక చిన్న స్మైల్ అయితే తెప్పించగలుగుతుంది. ఇద్దరు కూడా బాబాని కలవడానికి వస్తారు. బాబా ఏమో వాళ్ళిద్దరిని అతని ఇంటి లోపలికి ఇన్వైట్ చేస్తాడు. ట్యాంక్ బాడీ లోపల ఇప్పటి వరకు మనం చూస్తూ వస్తున్న ఎల్లో కలర్ లిక్విడ్ బయో ఇథనాల్ అంట 2 డబ్బాలు అయితే బయటికి తీసుకొని వచ్చి ట్యాంక్ బాడీలో లిక్విడ్ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఆ బాటిల్ అయితే రిప్లేస్ చేస్తాడు కొత్త దాంతో. ఎల్లో కలర్ లిక్విడ్ ట్యాంక్ని రీఛార్జ్ చేసే ఫ్యూయల్ లాగా పనిచేస్తుంది. బాబా ఒక విషయం గురించి అడిగి ఈ ఇన్సిడెంట్ నీకు గుర్తుందా అని ట్యాంక్తో మాట్లాడుతూ ఉన్నప్పుడు ట్యాంక్ ఏం రెస్పాన్స్ ఇవ్వకపోవడంతో ట్యాంక్కి గతం ఏమీ గుర్తులేదు, గతం మర్చిపోయిందని బాబాకి అయితే అర్థమవుతుంది. కానీ బాబా ఆగకుండా ట్యాంక్కి గతం గుర్తు చేయడానికి చాలా ట్రై చేస్తూ ఉంటే ట్యాంక్కి ఎందుకు భయం వేసేస్తూ ఉంటుంది. కెన్ కాళ్ళ దగ్గరికి వచ్చేసి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, ప్లీజ్ నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోవా అని అడుగుతాడు. కెన్కి ఏమో ట్యాంక్ ఏం చెప్తుందో అర్థం కావట్లేదు కాబట్టి ట్యాంక్ని బాబా దగ్గరే వదిలేసి అతనైతే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కెన్ ట్యాంక్ని బాబా దగ్గర వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్న టైంలో డాక్టర్ క్యాట్ అయితే అతని కార్ వేసుకుని ఆ ప్లేస్కి వచ్చేస్తాడు. పోయినసారి మీ అందరినీ కూడా అలా బెదిరించి భయపెట్టినందుకు నన్ను క్షమించు. నా ఇంటెన్షన్స్ మిమ్మల్ని థ్రెటన్ చేయడం అయితే అస్సలు కాదు. నేను జస్ట్ మీ దగ్గర నుంచి ట్యాంక్ని తీసుకొని ట్యాంక్ పైన రీసెర్చ్ చేయాలనుకుంటున్నాను అంతే అని అంటాడు. యాక్చువల్గా ఇతను కూడా ఒక ఫేమస్ రోబోటిక్స్ కంపెనీలో మెయిన్ రీసెర్చర్గా పనిచేస్తూ ఉన్నాడు. అతని ఐడి కార్డ్ని కూడా కెన్కి చూపిస్తాడు. యాక్చువల్గా డాక్టర్ క్యాట్ ఒకప్పుడు బాబాతో కలిసి పని చేసేవాడు. బాబా ఏమి మనం అనుకుంటున్నంత మంచివాడు కాదని ఫ్లాష్ బ్యాక్ని చెప్పడం అయితే మొదలు పెట్టాడు. వీళ్ళిద్దరితో ఇంకొంతమంది గ్రూప్ ఆఫ్ సైంటిస్ట్ ఇంకా రీసెర్చర్స్ అందరూ కూడా మిలిటరీ కోసం ఒక సీక్రెట్ ప్రాజెక్ట్ మీద పని చేస్తూ ఉన్నారంట. అప్పట్లో వీళ్ళు బోల్డ్ అని రోబోట్స్ని తయారు చేశారు. మనుషులకి బదులు మిలిటరీ యుద్ధాలలో రోబోట్స్ని పంపించి వాళ్ళ ఎనిమీ కంట్రీస్ని ఓడించాలన్నదే వీళ్ళ సీక్రెట్ ప్లాన్. వీళ్ళ కంట్రీ సోల్జర్స్కి ఎక్కువ దెబ్బలు తాగలవు, సోల్జర్స్ అందరూ కూడా సేఫ్గా ఉంటారు. ఇంకా రోబోట్స్ మనుషుల కన్నా ఎక్కువ పవర్ఫుల్ ఇంకా స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి ఎక్కువ మంచి మంచి అటాక్స్ చేయగలుగుతాయి. దెబ్బ తగిలిన రోబోట్కి అంతగా ఏమీ ఎఫెక్ట్ ఉండదు బికాస్ దే ఆర్ నాట్ హ్యూమన్ కాబట్టి. సో ఈ ప్రాజెక్ట్ కోసం ముందు ఒక షూటింగ్ టెస్ట్ని అయితే కండక్ట్ చేస్తారు. ఆ షూటింగ్ టెస్ట్లో అన్ని రోబోట్స్ కూడా సరిగ్గానే పర్ఫామ్ చేయగలుగుతాయి కానీ ట్యాంక్ ఒక్కటి మాత్రమే సరిగ్గా పర్ఫామ్ చేయదు. తను షూట్ చేయలేకపోతుంది. అప్పుడే డాక్టర్ క్యాట్కి అర్థమవుతుంది ట్యాంక్లో హ్యూమన్ ఫీలింగ్స్ ఉన్నాయి, అందుకే ఎదుటి వాళ్ళని అది షూట్ చేసి చంపాలనుకోవట్లేదని. ఇదే విషయాన్ని బాబాకి కూడా చెప్పి వెంటనే ఈ షూటింగ్ టెస్ట్ని స్టాప్ చేయించండి, మనం ట్యాంక్ మీద కొంచెం రీసెర్చ్ చేద్దాము, అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందామని అంటాడు. కానీ బాబా మాత్రం ఆ షూటింగ్ టెస్ట్ని ఆపని కూడా ఆపడు. దానివల్ల మిగిలిన రోబోట్స్ అన్నీ కూడా ఫుల్గా కన్ఫ్యూజ్ అయిపోతాయి. ఆ కన్ఫ్యూజన్ వల్ల రోబోట్స్ అన్నీ కూడా ఇది షూటింగ్ టెస్ట్ అన్న విషయాన్ని మర్చిపోయి రియల్ వరల్డ్లో ఉన్న రీసెర్చర్స్ ఇంకా సెక్యూరిటీ గార్డ్స్ అందరిపైన కూడా ఫుల్ షూటింగ్ చేసేసి వాళ్ళందరినీ కూడా ఆన్ ద స్పాట్ చంపేస్తాయి. ట్యాంక్లో ఏదో స్పెషాలిటీ ఉందని బాబా గ్రహించి ఉంటాడు కాబట్టి ట్యాంక్ బాడీలో ఉన్న ఒక చిప్ని అయితే బాబా దొంగిలించి ఆ ప్లేస్లో ఒక బాంబ్ని యాక్టివేట్ చేసి అతనైతే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతను అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఆ ప్లేస్లో ఒక పెద్ద బాంబ్ బ్లాస్ట్ జరిగి మిలిటరీ బేస్ మొత్తము కూడా బూడిదైపోతుంది. ఎలాగో ఇది ఒక సీక్రెట్ ప్రాజెక్ట్ బయట ప్రపంచానికి తెలియదు కాబట్టి బాబా అయితే దీన్ని ఒక యాక్సిడెంట్గా కవర్ చేసేస్తాడు. హైయర్ అథారిటీస్ అందరికీ కూడా ఇదే సమాధానం చెప్పి ఆ ఇన్సిడెంట్లో అతని తప్పే లేదన్నట్టుగా ఈజీగా తప్పించేసుకోగలుగుతాడు. ఈ స్టోరీ విన్న తర్వాత ట్యాంక్ని బాబా దగ్గర వదిలి కెన్ చాలా పెద్ద తప్పు చేశాడని లేట్గా రియలైజ్ అవుతాడు కాబట్టి డాక్టర్ క్యాట్ ఇప్పుడు ఏ కార్లో అయితే వచ్చాడో ఆ కార్ని వేసుకొని అయితే మళ్ళీ తిరిగి బాబా వాళ్ళ ఇంటికే వచ్చేస్తాడు. చూస్తే అక్కడ ట్యాంక్ పరిగెత్తుకుంటూ దాని ప్రాణాలని బాబా నుంచి కాపాడడానికి ఇల్లంతా తిరిగేస్తూ ఉంటుంది. కరెక్ట్ టైంకి కెన్ అయితే ఇంట్లోపలికి వచ్చేయగలుగుతాడు. బాబా వీళ్ళిద్దరిని ఇంట్లోపలే ట్రాప్ చేసేలా అతని ఇంటి డోర్స్ అన్నిటినీ కూడా లాక్ చేసేస్తాడు. బాబా ఇంకా కెన్ మధ్యన ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఇద్దరు కూడా ట్యాంక్ నాదంటే నాదన్నట్టుగా హోరాహోరీగా పోటాపోటీగా గొడవ పడతారు. బాబా దగ్గర ఒక సూపర్ రోబోట్ అయితే ఉంటుంది. దాన్ని అతని చేతికి ఒక గ్లౌజ్ వేసి అయితే కంట్రోల్ చేసి మన కెన్ని చిత్త కొట్టేస్తాడు. ఒక పాయింట్లో బాబా కెన్ని చంపేస్తాడన్న టైంకి ట్యాంక్ అయితే వచ్చి బాబాని అలా చేయొద్దని రిక్వెస్ట్ చేస్తుంది. ఆ టైంకి బాబా ట్యాంక్ని ఒక్క తన్ను తంతాడు. ట్యాంక్ వెళ్ళి అవతలికి పడిపోతుంది. ఇదే మంచి టైం అనుకొని బాబా చేతి నుంచి ఆ గ్లౌస్ కింద పడడంతో కెన్ ఆ గ్లౌస్ని అతని చేతికి అయితే వేసుకొని ఆ పెద్ద రోబోట్ని కంట్రోల్ చేసి బాబాని ఒక్కటి వీక్తాడు. ఇంకా బాబా పైకి లెగన్ కూడా లెగడు. కానీ బాబాని పడగొట్టే ఈ ప్రాసెస్లో ఆ రోబోటిక్ ఆర్మ్ అయితే వెళ్ళి ఒక షెల్ఫ్కి తగులుతుంది. ఆ షెల్ఫ్ మొత్తం కూడా వచ్చి మన ట్యాంక్ పైన పడడం వల్ల మళ్ళీ ట్యాంక్ యొక్క ఫ్యూయల్ బాక్స్ అయితే విరిగిపోతుంది. ఫ్యూయల్ గ్లాస్ నుంచి ఆ ఎల్లో కలర్ లిక్విడ్ మొత్తం కూడా లీక్ అయిపోతూ ఉండడంతో అర్జెంట్గా అతను
తన ఫ్యూయల్ గ్లాస్ని చేంజ్ చేయాల్సి ఉంటుంది. గ్లాస్ అయితే అతని దగ్గర ఉంది, కానీ దాన్ని చేంజ్ చేయడానికి అక్కడ ఒక 2 సాకెట్స్ అయితే ఉంటాయి. ఆ రెండిట్లో దేనిలోకి వైర్ ఇన్సర్ట్ చేయాలో అతనికి తెలియట్లేదు. సో ఇప్పుడు కెన్ కళ్ళ ముందు ఒక పెద్ద సమస్య అయితే వచ్చి పడుతుంది. కెన్ కళ్ళ ముందు 2 హోల్స్ అయితే ఉంటాయి. ఆ 2 హోల్స్లో ఒక హోల్లో మాత్రమే వైర్ని కనెక్ట్ చేసి గ్లాస్ బాక్స్కి అంటించాల్సి ఉంటుంది. తప్పు హోల్లో కనుక ఆ వైర్ని కనెక్ట్ చేశాడంటే ట్యాంక్ ప్రాణాలే పోతాయి. కానీ ఇప్పుడు కెన్ ఏమీ చేయకపోయినా సరే ట్యాంక్ చనిపోతుంది కాబట్టి అతను ఏదో ఒకటి చేద్దామని ఆలోచించి బయట ఉన్న డాక్టర్ క్యాట్కి కాల్ చేస్తాడు. కానీ డాక్టర్ క్యాట్కి కూడా ఏం చేయాలో తెలీదు. బికాస్ ట్యాంక్ని తయారు చేసింది బాబాని కాబట్టి. ఇప్పుడు ఆ బాబా ఏమో స్పృహ తప్పి కింద పడిపోయి ఉంటాడు. ఈ ఇన్సిడెంట్ వల్ల కెన్కి వాళ్ళ నాన్న యొక్క ఆఖరి క్షణాలు మళ్ళీ గుర్తొస్తాయి. అప్పుడు కూడా వాళ్ళ నాన్నకి ఏం ఇంజెక్షన్ ఇవ్వాలో అతనికి తెలియకపోవడం వల్ల, ఆ కన్ఫ్యూజన్ వల్ల వాళ్ళ నాన్నని టైంకి కాపాడుకోలేకపోయాడు. ఇప్పుడు కూడా ట్యాంక్ని అలాగే కోల్పోతాడేమో అని అతనికి చాలా భయం వేస్తుంది. కాబట్టి అతని మనసుకి మొదటిగా ఏమనిపిస్తుందో ఆ హోల్కి ముందుగా అయితే వైర్ని కనెక్ట్ చేస్తాడు. లక్కీలీ కెన్ కనెక్ట్ చేసిన ఆ కనెక్షన్ కరెక్ట్ అయి ఉంటుంది కాబట్టి కనెక్షన్ సెట్ అవ్వడం వల్ల ట్యాంక్కి మళ్ళీ మెలకువ అయితే వస్తుంది. ట్యాంక్కి ఇప్పటికీ తన గతం పూర్తిగా అయితే గుర్తొచ్చేసి ఉంటుంది. ట్యాంక్ తనని తాను జేమ్స్ అని ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది. అప్పుడు జరిగిన బాంబ్ బ్లాస్ట్లో అన్ని రోబోట్స్ కూడా చనిపోయి ఉంటాయి, కానీ ట్యాంక్ ఇస్ ద ఓన్లీ సర్వైవర్ ప్రాణాలతో బయటపడగలిగింది. ట్యాంక్ బయటికి వచ్చి చూస్తే గుర్రాల్ని ఎక్కిస్తూ ఒక ట్రక్ అయితే కనిపిస్తుంది. ఆ ట్రక్ పైన తానిగావా అని రాసి ఉంటుంది. కానీ ట్యాంక్ యొక్క విజన్ అప్పుడు బ్లర్ అవ్వడం వల్ల ఫేడెడ్ లెటర్స్లో TANG మాత్రమే కనిపిస్తుంది. సో అప్పటి నుంచి దాని పేరు ట్యాంక్ అని అది ఫిక్స్ అయిపోయింది. గుర్రాలతో పాటు ట్యాంక్ కూడా ఆ ట్రక్ లోపలికి ఎక్కిపోయి ఉంటుంది. ట్రక్ ఎటువైపుగా తీసుకువెళ్తే ట్యాంక్ యొక్క జర్నీ అటువైపుగానే వెళ్ళింది. ట్రక్ చాలా స్పాట్స్లో ఆగి ఆగి చివరికి కెన్ వాళ్ళ సిటీలోకి అయితే వచ్చి ఉంటుంది. సో అలా ట్యాంక్ ఆ సిటీ లోపల ల్యాండ్ అయ్యి నడుచుకుంటూ కెన్ వాళ్ళ గార్డెన్లోకి అయితే వచ్చి చెట్టు కింద రెస్ట్ తీసుకుంటూనే మొదటిసారి కెన్ని కలిసి ఉంటుంది. కెన్ కళ్ళంట నీళ్ళు వస్తాయి, ఎందుకంటే ట్యాంక్ని అతను కోల్పోతాడేమో అనుకున్నాడు. వాళ్ళ నాన్న ఇన్సిడెంట్ కూడా అతనికి గుర్తు రావడం వల్ల ట్యాంక్ని కూడా వాళ్ళ నాన్నని ఎలా అయితే కోల్పోయాడో అచ్చం అలానే కోల్పోతానేమో అని చాలా భయపడి ఉంటాడు. కానీ లక్కీలీ ట్యాంక్ని బ్రతికించుకోగలిగాడు కాబట్టి అతని ఏడుపు అయితే అస్సలు ఆగట్లేదు. కాసేపటికి పోలీసులంతా కూడా వచ్చి బాబాని అరెస్ట్ చేస్తారు, అతను చేసిన పాత క్రైమ్స్ అన్నిటి వల్ల కూడా. ఇంకో పక్క ఏమీ సామాన్లన్నీ సర్దుకొని ఆఖరిసారిగా తన ఇంటినైతే చూసుకొని ఈ ప్లేస్ని వదిలిపెట్టి వెళ్ళిపోదాం అనుకుంటుంది. కరెక్ట్ టైంకి కెన్ ఇంకా ట్యాంక్ పరిగెత్తుకుంటూ అయితే ఇంట్లోపలికి వచ్చేస్తారు. మేము ఫైనల్గా ఇంటికి వచ్చేసామని గట్టిగా అరుస్తారు. కెన్కి వాళ్ళ నాన్న ఆఖరిసారిగా అతనికి ఇచ్చిన ఆ క్లాక్ రిపేర్ అయి ఉండడం కనిపిస్తుంది. ఏమీనే దాన్ని రిపేర్ చేసిందని అతనికి అర్థమవుతుంది. కాబట్టి ఏమీకి థ్యాంక్స్ చెప్తాడు. నాకు నీ థ్యాంక్ యూ ఏమీ అక్కర్లేదు, నువ్వు ఎంత చెప్పినా నేను ఇక్కడ ఉండాలనుకోవట్లేదు, ఐఎమ్ లీవింగ్ అని ఏమీ అయితే ఇంట్లోపల నుంచి వెళ్ళిపోతూ ఉన్న టైంలో ట్యాంక్ ఏమీకి అడ్డుపడతాడు. ఫస్ట్ ఫ్లైట్లో ఒక నాటీ బూస్ట్ బాబు కెన్ మీదకి పాప్కార్న్ విసిరి ఇసికించినప్పుడు కెన్ కొన్ని బూతి మాటలు మాట్లాడి ఉంటాడు కదా, అవన్నిటినీ కూడా ట్యాంక్ అప్పుడే రికార్డ్ చేసుకొని పెట్టి ఉంటుంది. పొరపాటున వాటన్నిటినీ కూడా ఇప్పుడు ప్లే చేసేస్తుంది, ఇంకేదో ప్లే చేద్దామని. దీనివల్ల ఏమీకి ఇంకా కోపం వచ్చేస్తుంది. ఈ దద్దమ్మ రోబోట్ నన్ను తిడుతుందా, దీనికి ఎంత ధైర్యం అని. ట్యాంక్ ఇంకొంచెం ఆలోచించి వేరేదేదైనా ప్లే చేద్దాం అనుకుంటాడు. కెన్ ఒక అన్ఎంప్లాయిడ్, జాబ్ లేదు, జీతం కూడా రాదు, ఇంటిని పోషించలేని ఒక పనికి మాలిన దద్దమ్మ అని ఏమీ మాటలన్నింటినీ కూడా మళ్ళీ రిపీట్ చేస్తుంది. అబ్బబ్బబ్బబ్బా ఇది కాదు, ఇంకేదో ప్లే చేద్దాం అనుకొని ట్యాంక్ కూడా కన్ఫ్యూజ్ అయ్యి ఫైనల్గా కెన్ యొక్క కరెక్ట్ వాయిస్ రికార్డింగ్ని ఏమీ ముందు ట్యాంక్ అయితే ప్లే చేయగలిగింది. కెన్ ఇంటికి రాకముందే, అంటే బాబాని అరెస్ట్ చేసిన తర్వాత ట్యాంక్తో మాట్లాడుతూ డిసైడ్ అయ్యి ఉంటాడు. ఇప్పటికీ అతనికి ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చి ఉంటుంది కాబట్టి మళ్ళీ అతను ఆ డాక్టర్ పొజిషన్ అయితే తీసుకుంటాడు. ఖచ్చితంగా జాబ్ చేసి ఇంటిని ఇంకా ఏమీని పోషిస్తానని. ఈ రికార్డింగ్ విన్న తర్వాత ఏమీ మనసు కూడా కొంచెం కరుగుతుంది అనుకుంటా కెన్ వైపు అలా ప్రేమగా చూస్తున్న టైంలో కెన్ ఇదే ఛాన్స్ అనుకుంటాడు. ఏమీని అతను నిజంగానే బాగా చూసుకుంటాడు. ఏమీ అంటే అతనికి చాలా ఇష్టం, కానీ ఏమీ అప్పుడప్పుడు అలాగా కోపంగా మాట్లాడినప్పుడు అతనికి కూడా రివర్స్లో కోపం వస్తుంది. కానీ ఇక పైనుంచి ఎప్పుడు కూడా ఏమీ పైన కోపడినని, ఏమీ యొక్క కోపం మొత్తము కూడా భరిస్తానని, ఇద్దరము జాబ్ చేసుకుంటూ ఇంటి పనులన్నీ కూడా చూసుకుందాము, నువ్వు ఇంటి పనులు చేయలేకపోయినా పర్లేదు, నేను చూసుకుంటాను కదా, అయినా నువ్వెప్పుడు వంట చేయడానికి ఒక రోబోట్ కావాలన్నావు కదా, ట్యాంక్ వంట బాగా చేస్తుంది, ట్యాంక్తో వంట పనులన్నీ కూడా చేయించేసుకుందాము, మన ఇద్దరం కలిసి మన ఫ్యూచర్ని బెటర్ అయ్యేలా చేసుకుందాము, ఇప్పటి నుంచి నేను అస్సలు బద్దకిష్టేదవలాగా ఉండను, కష్టపడి పనిచేస్తాను మన ఫ్యామిలీని పోషించడానికని అంటాడు. హస్బెండ్ నుంచి ఏ వైఫ్ అన్నా ఇంతకన్నా ఏం మాటలు వినాలనుకుంటుంది. ఈ మాటలన్నీ వింటూ ఏమీ ఎమోషనల్గా ఫీల్ అవుతున్న టైంలో ట్యాంక్ అయితే ఏమీ బాడీని టాప్ టు బాటమ్ ఒకసారి స్కాన్ అయితే చేస్తుంది.
చేస్తుంది. ఈ ప్రాసెస్లో ట్యాంక్కి తెలిసే విషయం ఏంటంటే ఏమీ బాడీ మొత్తంలో 2 హార్ట్స్ కొట్టుకుంటున్నాయంట. అంటే ఏమీ ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని ఏమీ ఇప్పటికీ కెన్కి అయితే చెప్తుంది. అంటే కెన్కి ఈ విషయాన్ని ఇప్పటి వరకు చెప్పకుండా తన ఒక్కతే ఆ బేబీని పెంచేద్దాం అనుకుంటుంది. కానీ కెన్ ఇప్పుడు ప్రామిస్ చేసిన ఇంకా ఏమీతో మాట్లాడిన విధానం మొత్తం చూసిన తర్వాత ఏమీకి అర్థమవుతుంది కెన్ ఖచ్చితంగా ఫ్యూచర్లో తన బిడ్డని బాగా చూసుకోగలుగుతాడు, ఒక మంచి ఫాదర్ అవుతాడని. అందుకే చాలా ఎమోషనల్ అయ్యి వాళ్ళిద్దరు కూడా దగ్గర అవుతారు. వాళ్ళిద్దరూ కలిసిపోతూ ఉంటే ట్యాంక్ గోల ట్యాంక్ది నేను లీక్ అయిపోతున్నాను రా బాబు అని మళ్ళీ ట్యాంక్ అరుస్తూ ఉంటే కెన్ మాత్రం నేను హీల్ అవుతున్నాను రా బాబు, నా భార్య మళ్ళీ నాతో ఆఖరికి కలిసిపోయిందని చాలా హ్యాపీగా అరిసి చెప్తాడు మనందరికీ కూడా. ఇదే హ్యాపీ ఎండింగ్ సీన్తో ఈ స్టోరీ అయితే ఎండ్ అవుతుంది. ఈ శారదా సినిమా మీ అందరికీ ఎలా అనిపించదో కింద కామెంట్ చేసి, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని కూడా ఆన్లో ఉంచుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియోని మీరు వెంటనే మిస్ అవ్వకుండా చూడగలుగుతారు.